అందరికీ సాయిరమ్మండి. ఈరోజు మనం కార్తీక పురాణం 22వ అధ్యాయం ఆలకిద్దామండి. ఈ అధ్యాయంలో పురంజయ మహారాజు కార్తీక పూర్ణిమ వ్రతాన్ని ఆచరించిన తర్వాత యుద్ధంలో అతనికి కలిగిన విజయం గురించి తెలుసుకుందామండి. త్రిమహాముని ఇలా చెప్తున్నారు. ఇట్లు సుశీలుని మాటలు విన్న పురంజయుడు విష్ణుమూర్తి విగ్రహాన్ని బంగారంతో చేయించి విష్ణాలయానికి వెళ్లి పుష్పముల చేతను, ఫలముల చేతను, చిగురుటాకుల చేతను, దళముల చేతను, షోడశోపచార పూజల చేతను హరిని పూజించి నాట్యమును చేసి ప్రదక్షిణ నమస్కారములతో పూజించెను. పురంజయుడు కార్తీక పూర్ణిమ నాడు రాత్రి హరిని పూజించి గోవింద భృత్యుడై హరినామస్మరణ చేయుచు ప్రాతకాలమందు తిరిగి యుద్ధమునకు బయలుదేరును. ఇట్లు పురంజయుడు రథమెక్కి ధనుర్బాణములను, కత్తిని, తునీరములను ధరించి, కంఠమందు తులసీమాలను ధరించి, కవచమును ధరించి, తలగుడ్డ పెట్టుకుని త్వరగా బయలుదేరి యుద్ధభూమికి వచ్చెను. వచ్చి నారీటంకార ధ్వనిని చేసెను. ఆ ధ్వని విని రాజులందరూ యుద్ధమునకే తిరిగి వచ్చిరి. వచ్చి సింహధ్వనులు చేయుచు బాణవర్షములను కురిపించుచు పూర్వం వలె జయం మాదే అన్న ఆలోచనతో పురంజయుని వైపుకి దుమికిరి. పిమ్మట పరస్పరము పిడుగుల వంటి బాణములతోనూ, వజ్రముల వంటి కత్తులతోనూ, ఐరావతం వంటి ఏనుగులతోనూ, ఆకాశమునకు ఎగురు గుర్రములతోనూ, త్వరగా నడిచెడి రథములతోనూ అన్యోన్య జయ కాంక్షతో భయంకరమైన యుద్ధము చేసిరి. ఆ యుద్ధమందు రాజులందరూ మదములుడిగి గుర్రములు హతములై, ఏనుగులు ధర్నికూలి, బాణ సరాసనములు జారిపడి, కవచములు జీర్ణములై, అంగములు ఖండితములై, రథ గజ సాది పదాతులు నశించెను. పురంజయుని భటులు సైతము మమ్మలను రక్షించుడు రక్షించుడు అని ప్రార్థించుచుండిరి. కాంబోజరాజు తన సైన్యమంతయు హతమగుట చూచి పురంజయుడు నకినప్పుడు జయమని తలచి యుద్ధమును చాలించి మిగిలిన సేనలతో తన పురమును చేరెను. పురంజయుడు జయలక్ష్మీ ప్రసాదము వలన జయముందెను. హరి అనుకూలముగా ఉండిన ఎడల శత్రువు మిత్రుడగును, అధర్మము ధర్మమగును. ఆ హరియే ప్రతికూలముగా ఉన్న మిత్రుడే శత్రువగును, ధర్మమే అధర్మమగును. కార్తీక వ్రతమును చేయుచు సమస్త కష్టములను నశింపజేయువాడును, సమస్త ప్రాణులకు రక్షకుడును అగు హరిని సేవించిన ఎడల సమస్త దుఃఖములు తొలగిపోవును. విష్ణుభక్తుడు తేజోవంతుడు, ఇది సత్యము. అందును కార్తీక వ్రతమందు కోరికయుండట మరీ దుర్లభము కదా. కలిగమందు హరిభక్తులై కార్తీక వ్రత పరాయణులైన వారు శుద్ధ వైష్ణవులని తెలుసుకొనవలెను. కార్తీక వ్రతమును చేయుచు హరిభక్తి కలిగిన శూద్రులు కూడా వైష్ణవోత్తములు అనబడుదురు. బ్రాహ్మణులై వేదములు చదివినను హరిభక్తి లేని వారు శూద్ర సమానులగుదురు. వేదాభ్యాసము చేసి హరిభక్తి కలిగి కార్తీక వ్రత పారాయణుడైన వాడు వైష్ణవోత్తముడు. అట్టి వానియందు హరి నివసించును. ఏ జాతివాడు కాని దుస్తర సంసార తరణేచ్ఛగలిగినేని హరిభక్తి చేయవలెను. అట్లయినచో వాణ్ణి విష్ణుమూర్తి అప్పుడే తరింపజేయును. అగస్త్య మునీంద్ర, హరిభక్తి పరాక్రమము ఏమని వర్ణింతును? పరాశరాదులు, వశిష్ఠాదులు, అంబరీషాదులు, నగరాదులు హరినాశ్రయించి పరమపదముందిరి. హరిభక్తి ఎందు నిత్యవ్రతము గలవాడై తాను స్వతంత్రుడైనను అన్యతంత్రుడైనను హరి పూజాసక్తుడు కావలేను. భక్తి ప్రియుడును, భక్తులును హరికి ప్రియులు. హరి తన భక్తులకు ఐహికాముష్పిక సుఖములనిచ్చి కాపాడును. భగవంతుడును సమస్త చరాచర ప్రభువును అగు హరి అంతయు నిండి ఉన్నాడు. అట్టి హరి యందు భక్తి గలవానికి కార్తీక వ్రతము సులభమని తలచెదను. కార్తీక వ్రతంతో సమానమైన వ్రతము, హరితో సమానమైన ప్రభువు, సూర్యునితో సమానమైన తేజోవంతుడును, రావి చెట్టుతో సమానమైన చెట్టును లేవు. ఓ విప్రా, కాబట్టి కార్తీక వ్రతము ఇష్టార్థములనిచ్చును. సర్వ వ్రతోత్తమము. ఇది సర్వశాస్త్ర సారము, సర్వవేద సమ్మతము. కార్తీక మహాత్యబోధకమైన ఈ అధ్యాయమును నిత్యము వినువాడు విగత పాతకుడై అంతమందు హరిని చేరును. ఈ అధ్యాయమును శ్రాద్ధకాలమందు పఠించిన ఎడల పితృదేవతలకు కల్పాంతము వరకు తృప్తి కలుగును. ఇది కార్తీక పురాణము 22వ అధ్యాయం సమాప్తము. సాయిరాం.